హే గైస్, సో లాస్ట్ వీడియోలో మనం బీటా స్ప్రెడ్ చేసాం కదా. బేబీస్ అయితే చూపిస్తానన్నాను, చూపించలేదు అనమాట. సో కొన్ని మనకైతే గ్రూమింగ్ అయితే అయ్యాయి అనమాట. అంటే మరి అంత సైజెస్ కాదు, పర్లేదు, ఒక మాదిరి సైజులు వచ్చాయి. అవన్నీ ఇప్పుడైతే మీకు చూపిస్తాను. కంప్లీట్గా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదిగోండి గైస్, సో ఇగోండి కనిపిస్తుంది కదా. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి బీటా బేబీస్ అనమాట. చూపించడానికి ఇబ్బందిగా ఉంది. ఇవ్వండి, ఇవన్నమాట బీటా బేబీస్. ఓకే, ఇవి అండ్ ఇంకొకటి కూడా చూపిస్తాను ఇంకొక దాంట్లో. అండ్ ఇందులోనైతే దగ్గర దగ్గర ఒక 20 to 30 మధ్యలో ఉంటాయి. సో ఇక్కడ ఒకటి చూడండి, ఇవన్నీ కరెక్ట్గా గమనిస్తే ఇంకో కనిపిస్తుంది. సో ఇదనమాట, ఇలా మనకి బేబీస్ అయితే ఈ ట్యాంక్లో ఉన్నాయి. అండ్ ఇంకొక మొత్తం 4 ట్యాంకులు చూపిస్తాను, కంప్లీట్గా వీడియోని చూడండి. సో సెకండ్ ట్యాంక్ ఇదనమాట. సో ఇందులో కూడా మనకైతే ఉన్నాయన్నమాట. సో ఇలా కవర్ చేసుకున్నాం, చలికి మనకి ఎక్కువ ఇబ్బంది పడకుండా. సో నెక్స్ట్ ఇది ఎక్కువగా చూపిస్తాను మీకు. సో ఇదన్నమాట బేబీస్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదా. సో మీరు చూడొచ్చు. దీనికి నేను ఏ ఫీడ్ ఇస్తున్నానో చెప్తాను వినండి. సో మెయిన్లీ మనము 3 రకాల ఫీడ్స్ అయితే ఇస్తున్నాము. ఒకటి వచ్చి ఇంఫోసోరియా ఆల్రెడీ క్రియేట్ అవుతుంది. సో ఇదనమాట, ఇవి కూడా మనకి బేబీస్ అయితే. వీటికి ఫీడ్గా నేను ఇంఫోసోరియా ఇస్తున్నాను. అదేవిధంగా మనం ఇదనమాట వెనిగర్ ఈల్ కల్చర్ తీస్తున్నాము. సో ఇవన్నీ మీదకైతే వచ్చాయి ఇప్పుడు చూడండి. వీటికి ఇప్పుడు ఫీడ్ ఇస్తాను తర్వాత నేను. సో అవి ఏంటంటే నేనైతే నెక్స్ట్ ఇంకొక వీడియోలు చూపిస్తాను ఫీడ్ ఎలా ఇస్తాను. ఫీడింగ్ ప్రాసెస్ అనేది చాలా డిఫికల్ట్గా ఉంటుంది, అందుకే నేను వీడియో తీయడానికి అవ్వట్లేదు. అండ్ ఎవరో నాకు వీడియో తీసేవాళ్ళు లేరు అనమాట. సో అందుకు వీడియో అయితే తీయలేకపోతున్నాను, గమనించండి. సో ఇదనమాట, ఇలా కదిపితే కానీ మనకి ఇవి కదలవు, అన్నీ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు థర్డ్ ట్యాంక్ అయితే చూద్దాం. థర్డ్ ట్యాంక్ అయితే ఇదనమాట. ఫోర్త్ ట్యాంక్ కూడా చూపిస్తాం. ఫోర్త్ ట్యాంక్లో ఎక్కువేం లేవు, బట్ ఇందులోనే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఇలా పెడతాను ఎందుకనంటే కొంచెం ఏరేషన్ ఉంటుంది, అదేవిధంగా ఆ చలి కూడా ఇటు రాదనమాట. సో థర్డ్ ట్యాంక్ అయితే ఇది చూపిస్తాను. సో నేను వీడియో తీయడం కొంచెం కరెక్ట్గా తీయలేకపోతున్నాను, బట్ చూడడానికి ప్రయత్నించండి. సో ఇదనమాట, ఇవి కొంచెం గ్రోత్ అయితే వచ్చాయి, మరీ అంత కాదు. సో పర్లేదు, అక్కడక్కడ మీకు వైట్ డాట్స్లా కనిపిస్తున్నాయి కదా. ఇవి కింద చెత్తగా ఉన్నది మన స్నైల్స్ తాలూకుది, అది తీసి కొంచెం వాటర్ టాప్అప్ చేయాలన్నమాట. సో ఇందులో కూడా ఎక్కువేం లేవు. సో మనకి చాలా తక్కువే ఉన్నాయి, మరీ అంత ఎక్కువేం లేవు. చూడవచ్చు మీరు. ఇదిగోండి బేబీస్ అయితే మీకు కనిపిస్తున్నాయి అనుకుంటా. ఇదిగోండి, ఇదే అనమాట బేబీస్ విషయానికి వస్తే. సో నాది ఫోకస్ అయితే అవ్వట్లేదు ఫోను, అందుకే మీకు చూపించడానికి ఇబ్బందిగా ఉంది నాకు. కదులుతున్నాయి కదా, ఇవన్నీ ఇవే బేబీస్ అనమాట. సో మనకి పర్లేదు, ఇవి కొంచెం సైజెస్ అయితే వచ్చాయి. ఇవన్నీ హెచ్ఎంబీకే ప్రకారం అయితే నేను మొత్తం మిక్సింగ్ కొట్టాను. కొంచెం ఇబ్బంది వల్ల ఇందులోని హెచ్ఎంపీకే ఉన్నాయి. పెరిగితే కానీ అర్థం కాదు ఎందులో ఉన్నది. అండ్ 3 ట్యాంక్స్ చూపించాను కదా, ఇప్పుడు 4 ట్యాంక్ అయితే చూపిస్తాను. 4 ట్యాంక్ అయితే ఇక్కడ నేను చెప్పాను కదా, వెనిగర్ ఈల్ డైరెక్ట్ వేస్తాను పాడైపోయాయని చెప్పి. అయితే అందులో కొన్ని బేబీస్ అయితే మిగిలాయి అనమాట. సో మిగిలిన బేబీస్ అయితే నేను చూపిస్తాను మీకు ఇప్పుడు.
సో ఇదిగోండి, ఇవి ఇవి హెచ్ఎంపీకే డంబో ప్లకార్డ్స్ యొక్క బేబీస్ అనమాట. సో ఇవి కూడా పర్లేదు, సైజెస్ అయితే వచ్చి 2, 3 కింద కూడా ఉన్నాయి. అండ్ కిందన చూస్తే 4, 5, 6 దగ్గర ఒక 10-15 వరకు ఉంటాయి, ఎక్కువ ఉండవు ఇందులో. ఫుల్ గప్పీ గ్రాస్ వేసేసాను నేను. గప్పీ గ్రాస్ వేసేసి ఇక ఫీడ్ అయితే ఇస్తున్నాను అనమాట. కింద చెత్త అంతా తీయాలి. బట్ ఈ స్నైల్ ఏంటి అంటే మొత్తం ఎక్కువ డస్ట్ వదులుతుంది. సో అదే నాకు ఇబ్బందిగా ఉంది. సో మీరు చూడండి, వైట్ కలర్ బేబీస్ ఉన్నాయి కదా, అవే. అండ్ ఇందులో మొయినా కూడా వేసాను. ఎందుకనంటే చిన్న చిన్న బేబీస్ అయితే మొయినా బేబీస్ తింటాయి ఇవి. సో మొయినాని తినలేవు కానీ మొయినా బేబీస్ని తింటాయి అనమాట. సో అందుకు ఇవి అయితే వేసాను అనమాట. సో ఇది ఈ వీడియో. 4 ట్యాంక్స్ అయితే చూశారు కదా. సో ఈ వీడియో ఎలా అనిపించింది ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.